హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో నిమి మహారాజు అడిగినటువంటి 8వ ప్రశ్న. ఉమ్, భగవంతుడికి భక్తులు కానటువంటి వాళ్ళు చేరేటువంటి గమ్యం ఏమిటి అనేటువంటి ప్రశ్న అడగడం జరిగింది. దానికి ఈరోజు మనము సమాధానం కొంతవరకు చూసాము. కొంత మిగిలినటువంటి భాగం మనము చూడబోతున్నాం. 11వ స్కందం 5వ అధ్యాయం 11వ శ్లోకం నుంచి ఈరోజు మనము చూడబోతున్నాం. ఓకే. సో గృహమేధుల గురించి మాట్లాడారు. ఎవరైతే వర్ణాశ్రమంలో ఉన్నాము అనుకుంటూ భగవద్భక్తి లేకుండగా కేవలం ఇంద్రియ భోగం కోసం మాత్రమే వాళ్ళు గృహస్థులుగా ఉంటే వాళ్ళని గృహమేధులు అంటారు అనేటువంటి విషయాన్ని మనము చూసాం. ఇలాంటి వ్యక్తులు కామ కోరికల కోసం గృహస్థులుగా ఉంటారు. తరువాత ఇలాంటి వ్యక్తులు మాంసాహారాన్ని భుజించడం కోసం అమాయకమైనటువంటి జీవులని చంపివేసి మరీ తినడం అనేటువంటిది జరుగుతుంది. ఇలాంటి వ్యక్తులలో కరుణా స్వభావము అనేటువంటిది పూర్తిగా కోల్పోతారు. తర్వాత వీళ్ళు రజోగుణ తమోగుణ ప్రభావంలో ఉంటారు. అలాంటి రజోగుణ తమోగుణ ప్రభావం కారణంగా వాళ్ళు చేస్తున్నటువంటి బలులు ఏదైతే ఉన్నాయో, జంతు బలులు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా వాళ్ళని నరకానికి తీసుకువెళ్తున్నాయి. వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా పాటిస్తున్నాము అని చెప్పుకుంటూ జంతు బలులు చేయడం అనేటువంటిది ఏదైతే ఉందో అవన్నీ కూడా వాళ్ళని నరకానికి తీసుకువెళ్తున్నాయి అని చెప్తున్నారు. కాబట్టి భౌతికమైనటువంటి కోరికలతో ఇలాంటి యజ్ఞాలు చేయడం, ఇలాంటి యాగాలు చేయడం, ఇలాంటి జంతు బలులు చేయడం, ఈ విధంగా కోరికలను తీర్చుకోవడం కోసం వాళ్ళు చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా వాళ్ళని ఆధ్యాత్మికంగా పతనం చేస్తుంది. అంతేకాదు వాళ్ళు నరకానికి వెళ్ళేలా చేస్తుంది. మనం చాలా మందిని చూస్తుంటాం, ఊళ్ళల్లో చూస్తుంటాం, పల్లెటూరులలో చూస్తుంటాం. ప్రత్యేకించి ఉన్నతమైనటువంటి వర్ణంలో ఉండి కూడా జంతు బలులు చేయటం అనేటువంటిది సహజంగా జరుగుతూ ఉంటుంది. మేకలని, గొర్రెలని, జంతువులని బలిని ఇస్తూ వాళ్ళు దాన్ని తినడం కూడా జరుగుతుంది. సో ఈ విధంగా చాలా నిందనీయమైనటువంటిది, ఇలాంటిది చేయకూడనటువంటిది. ఇలాంటి వాళ్ళందరినీ కూడా గృహస్థులు అనరు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా గృహమేధులు అంటారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళని వదిలేస్తారా? ఏం చేస్తారట? ఇలాంటి వాళ్ళని శిక్షిస్తారు. ఓకే. భగవంతుడు ఇలాంటి వాళ్ళందరినీ కూడా శిక్షిస్తారు. ఇదంతా పుణ్యకర్మ అనుకునేటువంటి భావంలో చేస్తున్నప్పటికీ, కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళకి తెలియకుండానే భగవంతుడి ద్వారా శిక్షణ పొందడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే. ఇంకా గృహమేధులుగా ఉన్నటువంటి వాళ్ళ గురించి ఇప్పుడు దాకా మాట్లాడారు. ఇంకా ఏం మాట్లాడుతున్నారు ఇలా భగవద్భక్తులు కానటువంటి వాళ్ళు? ఇంకా ఏం మాట్లాడుతున్నారు అనేటువంటిది చూద్దాం. మనకి నవయోగీంద్రులు ఏం చెప్తున్నారో చూద్దాం. 11వ శ్లోకం మంజులత మాతాజీ. లోకే హరే కృష్ణ. వ్యవాయామిషమధ్య సేవా లోకే వ్యవాయామిషమద్య సేవా నిత్యా హి జంతోర్నహి తత్ర చోదనా నిత్యా హి జంతోర్న హి తత్ర చోదనా వ్యవస్థితేస్తేషు వివాహయజ్ఞ వ్యవస్థితేషు వివాహయజ్ఞా పురాగ్రహైరాసు నివృత్తినిష్ట. దురాగ్రహైరాసు నివృత్తిరిష్టా. భౌతిక జగత్తునందు బద్ధజీవుడు సతా మైథునమును మాంసభక్షణమును మత్తు పదార్థ స్వీకరము పట్ల మొగ్గుచూపుయుండును. అందువలన శాస్త్రములు ఎన్నడూను నిజమునకు వీటిని ప్రోత్సహించవు. వివాహము ద్వారా మైథునమునకు, యజ్ఞము ద్వారా మాంసభక్షమునకు, అనుష్ఠాన సురాపాత్రను స్వీకరించుట ద్వారా సురాపానమును శాస్త్రములు తెలిసినప్పటికీ అట్టి కార్యములన్నీయు చర్మ త్యాగమునకే ఉద్దేశింపబడినవి. భాష్యము. విశుద్ధ కృష్ణ భక్తి భావనలో నెలకొనని వారు అక్రమ సంబంధము, మాంసభక్షణము, మత్తు పదార్థ స్వీకారము వంటి రూపములలో ఇంద్రియ భోగమునకే సర్వదా మృగ్గియుందురు. తిని త్రాగి తందనాలాడే విలాసవంత జీవితమునే వారు కోరుకొనెదరు. దేహాత్మ బుద్ధియందు దృఢముగా బంధించబడిన కారణమున అట్టి లౌకికులు తాత్కాలికమైన ఇంద్రియ భోగమును విడుచకు ఇష్టపడుకుందురు. అటువంటి వారలకు నియమిత పద్ధతిలో ఇంద్రియ సుఖమును నొసడిగడి అనుష్ఠానమును గురించి పలు వేదోపదేశములు ఉన్నవి. ఆ రీతిగా బద్ధజీవుడు వైదిక జీవన శైలిని అనుసరించి నియమిత ఇంద్రియ భోగమును స్వీకరించుట ద్వారా దేవదేవుని పరోక్షముగా అర్చించుటకు అలవాటు పడును.
పవిత్రీకరణ ద్వారా అతడు క్రమముగా ఉన్నత రుచిని పెంపొందించుకొని భగవంతుని ఆధ్యాత్మిక స్వభావమునకు నేరుగా ఆకర్షితుడగును. వైదిక సమా వైదిక సకామ కర్మ ఫలములను ఎన్నడూను త్యజింపరాదనియు అవి శాస్త్ర నిర్దేశములు అగుటయే దానికి కారణమనియు కర్మకాండీయులు ఒక్కొక్కప్పుడు నొక్కి చెప్పుచుందురు. ఉదాహరణకు నెలసరి పూర్తి అయిన 5 రోజుల తర్వాత చక్కగా స్నానము చేసి శుచిగా ఉన్నట్టి భార్యతో భర్త సరి అయిన ఋతువులో రాత్రివేళ సంగమించవలనని ఒక వేదాదేశము ఉన్నది. ఈ విధముగా బాధ్యతాయుతుడైన భర్త నియమిత సాంసారిక సుఖమును అనుభవించవచ్చును. భర్త భార్యతోనే సంగమించవలననే ఆదేశమును వైష్ణవాచార్యులు ఇట్లు వివరించిరి. భౌతిక జగత్తులో దాదాపు ప్రతి పురుషుడు అమిత కాముకుడై ఉండి తాను కలుసుకున్న ప్రతి సౌందర్యవతి పట్ల లేదా వనిత పట్ల ఆకర్షితకుడుచుండును. వాస్తవమునకు లౌకికునికి తాను కట్టుకున్న భార్యతోనే సంబంధమును పరిమితము చేసుకొనగలిగినచో గొప్ప సాఫల్యమేమని చెప్పుకొనవచ్చును. కానీ అతి చేరువ అలక్ష్య హేతువు కనుక భార్య పట్ల క్రమముగా ఈర్ష్య కోపము కలవాడి పరస్త్రీలతో అక్రమ సంబంధమును కోరుట భర్తకు సహజ స్వభావం అగుచుండును. అట్టి నైజము నిక్కముగా అతి పాపమయమైనది, అత్యంత హేయమైనది. కనుక సంతానోత్పత్తి వాంఛతోని భర్త భార్యతో సంగమించవలనని వేదములు తెలుపుచున్నవి. ఆ విధముగా అతడు పరస్త్రీలతో అక్రమ సంబంధ కోరికలను నశింపజేసుకొనవలను. భర్త భార్యతోనే సంగమించవలనని వేదాదేశమే లేకపోయినచో పలువురు పురుషులు సహజముగానే తమ భార్యలను నిర్లక్ష్యపరిచి ఇతర వనితలను అక్రమ సంబంధము ద్వారా కలుషితమునర్చి ఉండేవారు. కానీ బద్ధజీవుల కొరకు ఉన్నట్టి ఆ ఆదేశము ఆధ్యాత్మిక స్థితిలో నెలకొనిన వారి మైథున భోగవాంఛకు అతీతులైన మహాత్ములకు అన్వయించదు. నివృత్తి రిష్ట అని ఈ శ్లోకములో తెలుపబడినట్లు జీవుని భగవద్ధామమునకు అనగా ఆధ్యాత్మిక జగత్తుకు తిరిగి తీసుకొని వచ్చుటయే వేదవాంగ్మయం యొక్క నిజమైన ప్రయోజనము. యం వాపి స్మరణ్ భావం త్యజంత్యంతే కలేవరం అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు స్పష్టముగా తెలిపి ఉన్నాడు. అనగా మరణ సమయమున మనమేది తలతుము అదియే మన తదుపరి జన్మమును నిర్ణయించగలదు. అంతకాలేచ మామేవ స్మరణ్ముక్త్యా కలేవరం యః ప్రయాతి తద్భావం యాతి నాస్త్య సంశయః. భగవద్గీత 8.5. మనుజుడు శ్రీకృష్ణుని తలచిన వెంటనే నిత్యకృష్ణ లోకమునకు చేయగలడు. అనగా సమస్త వేదములు శ్రీకృష్ణుని ఎరుగటకే ఉద్దేశించబడినందున వేదైశ్చ సర్వరహమేవ వేద్యః. వాటి చర్మ లక్ష్యమును సక్రమమే గాని అక్రమమే గాని ఏ రకమైనట్టి ఇంద్రియ వ్యామోహము కానే కాదు. వైవాహిత మైథున భోగమునకు సంబంధించిన వేద నియమములు వాస్తవమునకు పాపయుత అక్రమ మైథున భోగమునకు ఆపుటకే వాస్తవమునకు ఉద్దేశించబడినవి. అయినను పత్ని పట్ల కామపూర్ణమైన ఆకర్షణయే ఆత్మానుభూతి యొక్క పూర్ణత్వమని వైదిక ఉద్ధారణమని ఎవ్వరును మూర్ఖముగా సారాంశపరచరాదు. సమస్త లౌకిక కోరికల నుండి బయటపడి మనస్సును శ్రీకృష్ణుడిపై లగ్నము చేయటయే నిజమైన ఆధ్యాత్మిక జీవన పరిపూర్ణత్వము. అట్లే మదిరాపానమునకు మాంసభక్షణమునకు సంబంధించిన కొన్ని నియమములు ఉన్నవి. మాంసభక్షము పట్ల అత్యంత వ్యామోహితులైన వారికి వైదిక యజ్ఞములు ఉపదేశించబడినవి. వాటి యందు వారు 5 రకములైన 5 వ్రేళ్ల పంజా కలిగిన పశువులను తినవచ్చును. ఖడ్గమృగము, తాబేలు, కుందేలు, ముండ్లపంది, బల్లి అటువంటివి. అట్లే సంవత్సరమంతలి విశేష రోజులలో అత్యంత వ్యయముతో ఉపసరించటి నియమిత యజ్ఞములలో విశేషమైన మదిరాపానము అనుమతించబడును. ఈ ప్రకారము ఇతర రకములైన మత్తు, క్రూరమైన పశుహింస నిషేధింపబడినవి. అట్టి యజ్ఞముల ద్వారా మనుజుడు క్రమముగా పవిత్రుడై మాంసభక్షణము, మదిరాపానము వంటి మూర్ఖ కలాపాల పట్ల అరుచిని పొందగలడు. ఇంద్రియ భోగమును క్రమముగా నియంత్రించడి వైదిక నియమములను విధి అని పిలువబడును. మానవులు సాధారణముగా మొనరించుటకు మొగ్గు చూపని కలాపములకు సంబంధించిన ఆదేశములే నియమములనబడును. ఉదాహరణకు అహరహ సంధ్యాముపాసిత మనుజుడు రోజుకు 3 గాయత్రి మంత్రమును జపించవలెను అని చెప్పబడినది. మాఘస్నానం ప్రకృర్వీత మనుజుడు ప్రతిరోజు చివరకు శీతాకాలంలో కూడా స్నానమాడవలెను అని కూడా చెప్పబడినది. సాధారణంగా నిర్లక్ష్య పరపబడే కార్యములనే నియమములు ఉపదేశించును. వివాహమాడిన భార్యను నిర్లక్ష్యపరచుటకు వ్యతిరేకముగా కొన్ని ఆదేశములు ఉన్నవని పైన చెప్పబడినప్పటికీ మాంసభక్షణము పూర్తిగా నిర్లక్ష్యపరచుటకు వ్యతిరేకముగా ఎట్టి ఆదేశములు లేవు. అనగా పశువధ అత్యంత హేయమైనది
చేయదగినదిగా పరిగణించబడినది. క్రూరులకు మానవులకు ఏదో కొంత మినహాయింపు ఇవ్వబడినప్పటికీ మనుజుడు ఈ క్రూర కార్యమును పూర్తిగా విడవవలసి ఉన్నది. ఏలైనా పశుయజ్ఞములలో కొద్దిపాటి తప్పు అయినను జీవితములో గొప్ప ఉపద్రవమును కలుగజేయగలదు. శ్రీ చైతన్య మహాప్రభుల వారి నిర్దేశములో హరే కృష్ణ మహామంత్రమును జపించడం ద్వారా ఆధ్యాత్మికోన్నతి బడిచిన వారు ఇంద్రియ భోగమును పూర్తిగా విడవవలసి ఉండనని ఎరుగవలెను. మాంసభక్షణకు మత్తు పదార్థ స్వీకారమునకు లేదా మైథున సుఖమునకు శాస్త్రములొసగిన మినహాయింపును కృష్ణ భక్తుడు కపటముతో అదునుగా తీసుకొనినచో 10వ నామాపరాధము చేసిన వాడగును. ముఖ్యముగా వ్యక్తి సన్యాసాశ్రమును అనగా త్రిదండి సన్యాసము స్వీకరించిన వాడైనచో గృహస్థులకు చెప్పిన నియమిత మైథున భోగమును చెప్పడి వేదాదేశముల పట్ల ఆకర్షితుడగుట పరమహేయము నిందనీయమై ఉన్నది. సన్యాసాశ్రమున ఉన్నవానికి అటువంటి మినహాయింపు ఏదియూ లేదని శ్రీల జీవ గోస్వామి పలికిరి. మను సంహిత వంటి వేద వాంగ్మయమునందలి వ్యాఖ్యములచే వైష్ణవ సన్యాసులు మూర్ఖముగా మోహితులు కారాదు. నా మాంసభక్షేణ దోషో నా మధ్యేన చ మైథునే ప్రవృత్తిరేషా భూతానాం నివృత్తిస్తు మహాఫల. మాంసభక్షణము, మత్తు పదార్థ స్వీకారము, మైథున భోగము బద్ధజీవులకు సహజ స్వభావములు కనుక అట్టి వ్యక్తులను ఈ కార్యములకై నిందించరాదు. కానీ మనుజుడు ఇట్టి పాప కార్యములను విడిచిపెట్టనంత వరకు నిజమైన జీవన పూర్ణత్వమును సాధించడే అవకాశమే లేదు. కేవలము ధార్మికముకు సంతానమును పొందుటకు వామదేవ యజ్ఞము లేదా గర్భాధాన సంస్కారమనందే మైథున సుఖమును అనుమతించబడినదని క్రియా విధానమునందు వివరింపబడినది. పితృదేవతా యజ్ఞముల ద్వారా శ్రీహరిని అర్చించుట యందు ఒక్కొక్కప్పుడు కొన్ని రకములైన మాంసము ఉపయోగింపబడునని కూడా చెప్పబడినది. అట్లే సోమరసాపానము ద్వారా ఒక రకమైన మత్తు కలుగగలదు. కానీ నామమాత్ర బ్రాహ్మణుడు ఇట్టి వాటికి ఆకర్షితుడైనచో వెంటనే కలుషితుడగును. వాస్తవమునకు అట్టి ఆహుతులు అర్పించని బ్రాహ్మణులు స్వయముగా తామెట్టి మదిరను లేక మాంసమును ముట్టరు. వాటిని కేవలము క్షత్రియులే గ్రహింతురు. అట్టి యజ్ఞ ప్రసాదమును స్వీకరించుటలో వారికి ఎట్టు దోషము ఉండదు. మంచి కృష్ణ భక్తులు కాగోరు వారు ఇట్టి సకామ యజ్ఞములన్నిటినీ వెంటనే విడిచిపెట్టుటను శ్రీ చైతన్య మహాప్రభుల వారి ఉద్యమంలో గమనింపవచ్చును. విశుద్ధ భక్తియుక్త సేవలో ఎటువంటి సకామ యజ్ఞములకు తావులేదు. తన అనునాయులందరూ 24 గంటలు శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం చేయవలనని శ్రీ చైతన్యులు చెప్పియుండిరి. శ్రీ చైతన్యుల అనుయాయులను చెప్పుకొనిడి వారు దగ్గర భవిష్యత్తులోని భగవద్ధామమునకు వెడవలనని శ్రద్ధతో ఆలోచించేడి వారు వైదిక సకామ కర్మలకు పిచ్చిగా ఆకర్షితులు కారాదు. దేహాత్మ బుద్ధి ఎందే ఘోరముగా చిక్కుబడిన వారు ఆకర్షించుటకే అవి ఉద్దేశించబడినవి. శ్రీ చైతన్య అనునాయులు సర్వదా అట్టి కలుషిత అనుష్ఠానములకు దూరముగా ఉందురు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఎన్నో అధ్యాయం ప్రభుజీ ఇప్పుడు చదివింది? 11వ స్కందం 5వ అధ్యాయం 11వ శ్లోకం. ఓకే, సో మ్యూట్ చేయండి మాతాజీ. సో బద్ధజీవుడు అంటే మనమందరం కూడా ఆధ్యాత్మిక పురోగతి కోసం ప్రవృత్తి నివృత్తి మార్గాలని రెండు ఉంటాయి. నివృత్తి మార్గం అంటే సంపూర్ణంగా ఇంద్రియ భోగాన్ని వదిలేసి ఆధ్యాత్మికంగా పురోగమించడం, భగవంతుడి యొక్క భక్తుడుగా అవడం, అది నివృత్తి మార్గం. అంటే ఈ నివృత్తి మార్గంలో ఉన్నటువంటి వ్యక్తి భగవంతుడి యొక్క ధామానికి చాలా త్వరగా వెళ్ళగలడు, ముక్తిని త్వరగా పొందగలడు. మరి అందరూ నివృత్తి మార్గంలో ఉండగలుగుతారా? అన్ని ఇంద్రియాలని నియంత్రించే విధంగా, లేదా అన్ని ఇంద్రియాలతోటి భగవంతుడి సేవ మాత్రమే చేస్తూ ఉన్నటువంటి వ్యక్తిలా ఉంటూ భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళగలిగేటువంటి స్థితి నివృత్తి మార్గం. అది నివృత్తి మార్గం. అందరూ అలా ఉండలేరు. కాబట్టి ప్రవృత్తి మార్గము అనేటువంటిది ఇవ్వబడింది. ప్రవృత్తి మార్గంలో ఎలా అంటే ఒక వ్యక్తి ఇంద్రియ భోగానికి బాగా అలవాటు పడిపోతే భగవద్భక్తుడు అవడం కష్టం. భగవద్భక్తుడు అవ్వలేడు. భగవద్భక్తుడు అవ్వకపోతే ముక్తిని సాధించలేడు, భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళలేడు, భగవంతుడికి సేవని చేయలేడు. మరి అలాంటి వ్యక్తిని ఆ స్థాయి వరకు తీసుకురావాలంటే ఎలా? రోజు మాంసాహారం కావాలి, రోజు మైథునం కావాలి, రోజు మత్తు పదార్థాలు కావాలి. ఇవి లేకపోతే వాళ్ళు బ్రతకలేరు.
ఇలాంటి వ్యక్తులు మరి ఏ విధంగా ఉద్ధరింపబడాలి? అందుకని కూడా వాళ్ళ కోసం శాస్త్రంలో ప్రవృత్తి మార్గం ఇవ్వబడింది. ప్రవృత్తి మార్గం ద్వారా ఏం చెప్తున్నారు అంటే, నియంత్రణతో చెయ్యండి ఈ పనులు. రోజు తినేవాళ్ళు రోజు తినకండి, వారానికి ఒకసారి తినండి. ఆ వారానికి ఒకసారి కూడా యజ్ఞంలో బలిచ్చినప్పుడు తినండి. అంటే తినడం కోసం యజ్ఞం చేయాలి, యజ్ఞంలో బలి ఇవ్వాలి, అప్పుడు తినాలి. ప్రతిరోజు యజ్ఞం చేయం కదండి, ప్రతిరోజు బలి ఇయ్యం కదండి, కాబట్టి ప్రతిరోజు తినకూడదు. ఎప్పుడో ఒకసారి యజ్ఞం చేస్తాం, ఎప్పుడో ఒకసారి బలిస్తాం, కాబట్టి ఎప్పుడో ఒకసారి తినొచ్చు. శాస్త్రం ఎప్పుడో ఒకసారి యజ్ఞంలో బలిచ్చినప్పుడు తినొచ్చు అని చెప్పింది కదా అని చెప్పేసి శాస్త్రం రికమెండ్ చేసేసింది మాంసాహారం తినడానికి అని అనుకోవడం మూర్ఖత్వం. అలా ఎందుకు చెప్పింది శాస్త్రం అంటే, నియంత్రణ లేకుండా చేసేటువంటి వ్యక్తిలో నియంత్రణ తీసుకురావడం కోసం చెప్పింది. దాని అర్థం తినొచ్చు చెయ్యొచ్చు అని కాదు, నిజానికి అవన్నీ మానేయాలి. అది శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక్కసారిగా అలవాటు ఉన్నటువంటి వ్యక్తిని మానేయి అంటే శాస్త్రం చెప్పినంత మాత్రాన మానేయమంటే మానేయడం కష్టం అవుతుంది. శాస్త్రాన్ని వాళ్ళు రిజెక్ట్ చేసేస్తారు. నాకు ఇంత ఆనందాన్ని కలిగించేటువంటి, ఇంత ఇంద్రియ భోగాన్ని ఇచ్చేటువంటి ఈ పనిని మనల్ని వదిలేయమంటున్నారు కాబట్టి ఈ శాస్త్రాన్ని నేను నమ్మను, ఈ శాస్త్రం నాకు వద్దు అంటారు. అలా కాకుండా శాస్త్రం మనం చేసే పనిని చెయ్యండి అని చెప్పింది అనుకోండి, మనం ఎంత లైక్ చేస్తాం శాస్త్రాన్ని. ఉం? ఆహా, ఇది ఎంత గొప్ప శాస్త్రం అని చెప్తాం, ఆ శాస్త్రం గురించి ఇంకో 10 మందికి చెప్తాం. కానీ శాస్త్రం ఎందుకు చెప్తుంది అంటే, నియంత్రించడం కోసం చెప్తుంది. రోజు చేసే పని రోజు చేయకండి, కనీసంగా అప్పుడప్పుడు చేయండి. అప్పుడప్పుడు చేయడం కొంతవరకు నియంత్రణ జరిగినట్టే కదా. ఆ నియంత్రణ కోసం చెప్తుంది. అలానే వివాహం అనేటువంటిది కూడా అందుకే ఉద్దేశించబడింది. ఒక వ్యక్తికి వివాహం అనేటువంటిది లేకపోతే, ఒక భార్యకి కట్టుబడి ఉండడం అనేటువంటిది లేకపోతే, ఆ వ్యక్తికి ఉన్నటువంటి కామ కోరికతోటి అందరి స్త్రీలని అపవిత్రం చేసేస్తాయి. అందుకని అలాంటి ఒక పరిస్థితి ఏర్పడకుండా ఉండాలి అంటే కేవలం స్త్రీతో మాత్రమే, అది కూడా తన భార్యతో మాత్రమే సంగమించవచ్చు అనేటువంటి నియంత్రణ గనక శాస్త్రం తీసుకురాకపోతే, అందరూ అందరితోటి నియంత్రణ లేకుండా ఇష్టం వచ్చినట్లు చేయడం అనేటువంటి జరుగుతుంది. అది పాపకర్మ అవుతుంది. సో ఇక వివాహం అయినటువంటి తర్వాత కేవలం తన భార్యతో మాత్రమే శారీరక సంబంధం కలిగి ఉన్నటువంటి వ్యక్తికి కూడా కొన్ని నియమాలు ఇవ్వబడ్డాయి మళ్ళీ. కేవలం పిల్లల్ని పొందడం కోసం మాత్రమే, అది కూడా గర్భాధాన సంస్కారం ద్వారా పిల్లల్ని పొందడం కోసం మాత్రమే మైథునం ఇవ్వబడింది. అంటే నియంత్రణ ఎలా వస్తుందో చూడండి. అంచెలంచెలుగా నియంత్రణ అనేటువంటిది రాకపోతే ఆ వ్యక్తి బ్రహ్మచర్యం వరకు వెళ్ళడానికి, అంటే బ్రహ్మచర్యాన్ని పాటించే స్థితికి వెళ్ళడం అనేటువంటిది కష్టమవుతుంది. అంతిమంగా ఎంత గృహస్థుడైనా, ఎంత భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే, అంతిమంగా ఆధ్యాత్మిక పురోగతి సాధించేంత వరకు వెళ్ళాలి అని అంటే, ఆ వ్యక్తి బ్రహ్మచర్యం పాటించడం అనేటువంటిది అవసరం. బ్రహ్మచర్యం పాటించకుండా భగవంతుడి మీద మనసుని కేంద్రీకరించడం అనేటువంటిది కష్టం. ఎప్పుడు చూసినా మనసులో కామ కోరికలే ఉంటే ఎప్పుడు భగవంతుడు గుర్తొస్తాడు? భగవంతుడిని ఎప్పుడు తలుచుకోగలుగుతాడు? ఎప్పుడు శ్రవణం కీర్తనం చేస్తాడు? శ్రవణం కీర్తనం చేస్తూ కూడా మనకి కామ కోరికలు అని ఆగకపోతే ఆ భగవంతుడి పట్ల మనసు, భగవంతుడి పట్ల ప్రేమ అనేటువంటివి కాదు. కాబట్టి దాని మీద విరక్తి రావాలి. దాని మీద విరక్తి రావడం కోసం నియమితంగా, నియంత్రణగా జరిగేటువంటి ఇంద్రియ భోగ ప్రక్రియ అనేటువంటిది వేదాలు మనకి ఇస్తుంది. ఇది ప్రవృత్తి మార్గం. దీన్ని ప్రవృత్తి మార్గం అంటారు. ప్రవృత్తి మార్గంలో ఏం జరుగుతుంది? ఇంద్రియ భోగాన్ని కంప్లీట్ గానే మానేయం. ఇంద్రియ భోగాన్ని నియంత్రించి చేస్తూ ఉంటాం. స్లోగా మనము వైరాగ్య స్థితికి వస్తాం. దీనికి ఎంతకాలం ప్రాసెస్ పడుతుందండి? ఎంతకాలం పడుతుంది? ప్రవృత్తి మార్గంలో ముక్తిని సాధించడం అనేటువంటిది చాలా సమయం అవసరం. చాలా సమయం అవసరం. అదే నివృత్తి మార్గంలో అంటే భక్తితో చేస్తాం. ఏది చేసినా భగవంతుడి సేవగా చేస్తాం. భగవంతుడి ప్రసాదాన్ని స్వీకరిస్తాం, భగవంతుడిని కీర్తిస్తాం, భగవంతుడి గురించి శ్రవణం చేస్తాం. ఇది నివృత్తి మార్గం. ఇలా నివృత్తి మార్గంలో ఉండేది కేవలం భక్తులు మాత్రమే. భక్తులు చాలా త్వరగా ముక్తిని పొందగలుగుతారు. ఓకే, అందుకు మనకి ఇది ఇవ్వబడింది. శాస్త్రాలు చెప్పినా సరే ఇలాంటి పనులు త్యాగం చేయాలి అనేటువంటి విషయం మనకి
నవయోగేంద్రులు చెప్తున్నారు. శాస్త్రాల్లో చెప్పాయి కదా అని చెప్పేసి శాస్త్రాలని అడ్డం పెట్టుకొని చేయడం కాదు. శాస్త్రాలు ఆ, ఇలా నియంత్రణ లేకుండా చేసేటువంటి వాళ్ళ కోసం నియంత్రణ తీసుకురావడం కోసం చెప్పబడ్డాయి తప్ప అలాంటివి చెప్పాయి కదా అని చెప్పేసి మనం వాటిని అడ్డం పెట్టుకుని చేయడం కోసం కాదు. అందుకనే అలాంటివి చేయకూడదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అందుకనే ఒకప్పుడు ఇలానే జరుగుతుంది. శాస్త్రంలో చెప్పాయి కదా అని చెప్పేసి శాస్త్రాన్ని అడ్డం పెట్టుకుని చేస్తున్నారు కాబట్టి భగవంతుడు బుద్ధుడుగా అవతరించాల్సి వచ్చింది. ఓకే. ఏ శాస్త్రం అయితే అడ్డం పెట్టుకుని మీరు పాపకర్మలు చేస్తున్నారో ఆ శాస్త్రాన్ని వ్యతిరేకిస్తూ భగవంతుడు రావడం, భగవంతుడు చెప్పిన శాస్త్రాన్ని భగవంతుడే వ్యతిరేకించాల్సిన పరిస్థితి వచ్చింది. అలా వ్యతిరేకించకపోతే అందరూ పాపాత్ములుగా మిగిలిపోతారు. భగవంతుడు ఎందుకు అవతరిస్తారండి? ఉద్ధరించడం కోసం అవతరిస్తారు. మన జన్మలని, మన జీవితాలను ఉద్ధరించడం కోసం భగవంతుడు అవతరిస్తారు. మనల్ని రక్షించడం కోసం భగవంతుడు అవతరిస్తారు. రక్షించడం అంటే ఏంటి? భౌతికంగా రక్షించడం కాదు, కష్టాలలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం కాదు. భౌతికమైనటువంటి కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకోవడం కోసం భగవంతుడు ఆర్భవించరు. భగవంతుడు ఎందుకు ఆర్భవిస్తారు? భౌతికంగా పతనం ఆధ్యాత్మికంగా. చెందుతున్నటువంటి వ్యక్తులను ఆధ్యాత్మికంగా పురోగమించడం కోసం ఉద్భవిస్తారు కదా. నిజమైన కష్టం అంటే ఏంటంటే భౌతికంగా ఉండిపోవడం నిజమైన కష్టం. అలాంటి భౌతికత్వం నుంచి తీసుకురావడం కోసం, భౌతిక స్థాయి నుంచి ఆధ్యాత్మిక స్థాయికి మనల్ని ఉద్ధరించడం కోసం భగవంతుడు అవతరిస్తారు. అది నిజమైన కష్టం. అది అందుకు అవతరిస్తారు. అందుకనే ఇలా పాపాత్ములుగా ఉన్నటువంటి వ్యక్తుల నుంచి శాస్త్రాలను అడ్డం పెట్టుకుని పాపాత్ములుగా ఉన్నటువంటి వాళ్ళని రక్షించడం కోసం భగవంతుడు బుద్ధుడుగా అవతరించి శాస్త్రాలను వ్యతిరేకించారు, భగవంతుడిని వ్యతిరేకించారు, శూన్యవాదం చెప్పారు. అలా అని బుద్ధుడిని ఫాలో అయిపోవాలని కాదు మనం అందరం. బుద్ధుడు చెప్పినటువంటిది అప్పటి నాగరికులకి, అప్పుడు ఉన్నటువంటి జనరేషన్స్ కి అవసరం, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి అవసరం కాదు. ఓకే. శాస్త్రం నిజంగా ఏం చెప్తుందంటే అలాంటివన్నీ కూడా ఆపేయాలి, భగవంతుడికి భక్తులు అవ్వాలి అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తుంది. ఇంకొకటి, భగవంతుడు అంత్యకాలంలో మనకు రావాల్సినటువంటి స్మరణ గురించి మాట్లాడుతున్నారు. అదే మనల్ని ఉద్ధరించేటువంటిది. దానికి మనము భగవత్ చైతన్యంలో లేకపోతే అది సాధ్యం కాదు. సో జీవితం మొత్తం ఇలాంటి కామ కోరికలు తీర్చుకుంటూనే ఉంటే జీవిత అంతంలో మనకి భగవంతుడు గుర్తొస్తాడా అంటే రారు. భగవంతుడు గుర్తొచ్చే విధంగా జీవితం మొత్తం మనం గడపాలి. అంత్యకాలంలో భగవంతుడిని స్మరణ చేసుకునే విధంగా మనం జీవితం మొత్తం గడపాలి. అదే మన జీవితం యొక్క లక్ష్యం. అందుకనే మనం ప్రతి దానికి హరే కృష్ణ అంటాం. ప్రతి చిన్న బాధ కలిగినా కృష్ణ అనాలి. ఎవరినైనా పిలిచినా కృష్ణ అని పిలవాలి, హరే కృష్ణ అని పిలుస్తాం. సో ఆ విధంగా భగవంతుడిని పదే పదే గుర్తు తెచ్చుకుంటే మనము అంత్య సమయంలో ఎవరో ఒక భక్తులు మన కళ్ళ ముందుకు రాగానే కృష్ణుడు గుర్తొస్తాడు. ఆయన పలకరించడం కోసమైనా హరే కృష్ణ అంటాం, మనసులో అయినా అంటాం. మరి మరణ డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు మనము కళ్ళు తెరిచి చూడగలిగినా కానీ మనకి మాట్లాడలేని పరిస్థితి ఉంటుంది కదా. మనకి మామూలుగానే భక్తుల్ని చూడగానే మనం హరే కృష్ణ అనే అలవాటు ఉంటుంది కదా మనకి. ఆ అలవాటు కొద్దీ మనం స్పృహలో ఉన్నా స్పృహలో లేకపోయినా భక్తులు మనకు కనిపిస్తుంటే, భక్తులు మనకి వాళ్ళు చేస్తున్న కీర్తనలు వినిపిస్తుంటే మనం కూడా ఏమంటామండి? వాళ్ళతో పాటు మనసులో అయినా సరే హరే కృష్ణ అంటాం కదా. అందుకనే ఒక 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 ఆచారం లాగా, ఒక ఒక అలవాటుగా మార్చుకోవడం అనేటువంటిది అవసరం. ఇలా ఎవరిని చూసినా హరే కృష్ణ అని పిలవడం అనేటువంటిది అలవాటుగా మార్చుకోవడం అనేటువంటిది అవసరం. అది మనకి అంత్యకాలంలో కృష్ణుని గుర్తు చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి యజ్ఞాలు యాగాలు చేసేటువంటిది కేవలం ఇంద్రియ భోగం కోసం కాదు. అవన్నీ కూడా దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి ఉద్దేశించబడ్డాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి, మన ఇంద్రియ భోగం కోసం కాదు అని. ఓకే. 12వ శ్లోకం మంగతాయర్ మహారాజ్. ధనంచ ధర్మ్యైక ఫలం యతో వై ధనం చ ధర్మైక ఫలం యతో వై జ్ఞానం సవిజ్ఞానమను ప్రశాంతి జ్ఞానం సవిజ్ఞానమను ప్రశాంతి గృహేషు యంఝంతి కళేవరస్య గృహేషు యుజంతి కలేవరస్య మృత్యుం న పశ్యంతి దురంత వీర్యం. నృత్యం న పశ్యంతి దురంత వీర్యం. హరే కృష్ణ. సంపాదించిన ధనము యొక్క ఏకైక ఫలము ధర్మపాలనము. దాని ఆధారముగా మనుజుడు జీవితం యొక్క
తాత్వికావగాహనను పొందగలుగును. అది ఏ తుట్టతుదకు పరతత్వం యొక్క ప్రత్యక్షానుభవముగాను ఆ విధముగా సమస్త క్లేశముల నుండి మోక్షముగాను పరిణితి చెందును. కానీ లౌకికులు తమ సంపదను కేవలము నుంప స్థితిని మెరుగుపరుచుకొనుటకే ఉపయోగించరు. దుస్తరము మృత్యు త్వరలోనే దుర్బల భౌతిక దేహమును కబళించి వేయనని వారు గాంచజాలరు. హరే కృష్ణ. జై ప్రభుపాదుల వారి భాష్యం. హరే కృష్ణ. భాష్యము. యజమాని యొక్క అధీనంలోనికి వచ్చేటి వాటిని ధనమని పిలుతురు. తన కష్టార్జిత సంపదను పూర్తిగా తన దేహము యొక్క కుటుంబం యొక్క ప్రతిష్టను పెంచుకొంటకు ఖర్చు పెట్టుటికి అలవాటు పడిన మూర్ఖుడు మృత్యువు ఏ విధముగా తన దేహమును తన బంధుమిత్రుల దేహమును సమీపించుచున్నదో చూడజాలడు. మృత్యు సర్వహర్చాహం. భగవానుడు సర్వ భౌతిక స్థితిని నశింపజేసడి సమస్త శక్తియుత మృత్యువుగా అర్థించును. వాస్తవమునకు గృహస్థ జీవనమును అందేనను మనుజుడు తన ధనమును స్వీయ ఆధ్యాత్మికోన్నతి ఉపయోగించవలెను. కృష్ణ చైతన్యోద్యమునందు ఎందరో ధార్మికులైన గృహస్థులు ఉన్నారు. వారు సరళమును ప్రశాంతమునైన జీవితములను గడుపుచు తమ ఇంటి యందు కృష్ణ భక్తి కార్యములను ఏర్పాటు చేయుటకు మరియు ప్రజలలో కృష్ణ భక్తి భావన ప్రచారం చేసేది బ్రహ్మచారులకు సన్యాసులకు సహాయపడుటకు తమ ధనమును వినియోగించరు. తమ శక్తికి 100% కృష్ణ భక్తికి అంకితము చేయజాలకపోయేటట్టి గృహస్థులను క్రమముగా ఆధ్యాత్మిక జీవన నియమముల పట్ల గట్టి అవగాహన పొందిన వారై చివరకు శ్రీకృష్ణ చరణారవిందముల ఎంత దృఢముగా నెలకొనిన ఆధ్యాత్మికవాదులుగా నయ్యెదరు. కృష్ణ భక్తి రహితమైన జీవనమే నిజముగా దారిద్ర్యము. కానీ బుద్ధి పరిమితమైనట్టి దరిద్రుడకు లౌకికుడికి మాత్రము చేతనము భగవత్ప్రేమ స్థాయి వరకు విస్తరించటే నిజమైన సంపదని ఎరుగజాలడు. అట్టి వారు తమ సంతానమును కేవలం జంతువులలే పెంచుదురు. మిథ్యా ప్రతిష్ట ఇంద్రియ భోగమే వారి ఏకైక లక్ష్యము. ఆధ్యాత్మిక జీవనములో ఎక్కువ అభిరుచిని కలిగి ఉండుట, ఉన్నత జీవన స్థితిని సాధించుటలో తమ పిల్లలకు ఆసక్తిని తగ్గించునని అట్టి గృహమేధులు భయపడుచుందురు. వాస్తవమునకు అట్టి ఆధ్యాత్మిక దారిద్ర్యము లౌకికుల యత్నములను ప్రామాణికులకు మృత్యు పూర్తిగా నశింపజేయును. గృహస్థ జీవనమును ధనమును కృష్ణ భక్తిలో వినియోగించినచో మనుజు నిత్యము అనిత్యములను ఆత్మ అనాత్మలను సుఖదుఖములను వేరుపరచుటకు నేర్వగలడు. ఆ విధముగా జీవుడు ముక్తుడై సిద్ధాంతపర జ్ఞానమును దాటి నిత్యమగు కృష్ణ భక్తి భావనాయుత జీవితంలో పూర్ణత్వ సిద్ధిని సాధించగలడు. పరోక్ష జ్ఞానము అంటే సిద్ధాంతపరమ ఆధ్యాత్మిక జ్ఞానము లేనిదే పరిమితమగు ఇంద్రియపరమైన జ్ఞానము అంటే ప్రత్యక్ష జ్ఞానము వ్యర్థము. చక్కని సాధనతో పరోక్ష జ్ఞానమే క్రమముగా ప్రత్యక్ష ఆత్మానుభవ జ్ఞానముగా అంటే అపరోక్ష జ్ఞానము పరివ్యక్తత చెందగలదు. ఆధ్యాత్మిక జ్ఞానముచే విజ్ఞానమును మనుజుడు లౌకిక బద్ధాత్ముని కళలకు అతీతముగా నిత్య శాంతి సుఖముల పరమోదాత్త స్థితిని పొందునని ఈ శ్లోకమునందలి అసుప్రశాంతి అని పదము సూచించను. హరే కృష్ణ. ప్రభుజీ ప్రణామం. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభు. లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తులు సంపాదించినటువంటి ప్రతి రూపాయిని కూడా వాళ్ళ సుఖం కోసం, వాళ్ళ కుటుంబం కోసం ఖర్చు పెడతారు. కానీ భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఈ ఐశ్వర్యాన్ని, సంపాదనని మనము మన కోసం మాత్రమే ఖర్చు పెట్టుకోవడం కోసం కాదు, ఆధ్యాత్మికంగా పురోగమించడం కోసం ఉపయోగించాలి. అలా చెయ్యకపోతే మనము అనేక కష్టాలని ఎదుర్కొంటాం, లౌకిక జీవనాన్ని అనుభవిస్తాం. సమస్త కష్టాల నుంచి మనకి విముక్తి రావాలి, సమస్త క్లేశాల నుంచి మోక్షం కలగాలి అని అంటే కనీసంగా మనము యుక్త వైరాగ్యాన్ని ప్రదర్శించాలి. యుక్త వైరాగ్యాన్ని ప్రదర్శించకుండా అంటే భగవత్ సేవలో మనము ఉపయోగించేటువంటి ప్రయత్నం చేయాలి. మనం కేవలం ఇంద్రియ భోగం కోసం మాత్రమే కాకుండా ఎవరైనా భక్తులు భగవంతుడి సేవ చేస్తుంటే మనకి చేయడం చేత కాకపోయినా వాళ్ళు చేస్తుంటే వాళ్ళు చేయడానికి మనం సహకరించగలగాలి. అందుకు భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఐశ్వర్యాన్ని మనం కూడా ఉపయోగించగలగాలి. అందుకు ఇచ్చారు మనకి. ఓకే.
అలా చేయడం వల్ల ఏమవుతుంది, మనకి సుకృతి వస్తుంది. మనకి సుకృతి రావడం వల్ల స్లోగా మనం పురోగమించి ముక్తి మార్గంలో ప్రయాణించగలం. కాబట్టి కృష్ణ భక్తి భావాన్ని ప్రచారం చేసేటువంటి వైష్ణవులు, బ్రాహ్మణులు, సన్యాసులు ఎవరైనా ఉంటే వాళ్ళు చేస్తున్నటువంటి సేవ కోసం మన ధనాన్ని ఉపయోగించాలి. అలా చేయకపోతే మనం కృష్ణుడి యొక్క పాద పద్మాల వరకు ఎన్నటికీ చేరుకోలేము. ఓకే, కాబట్టి ప్రత్యక్ష జ్ఞానము, పరోక్ష జ్ఞానము అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. ప్రత్యక్ష జ్ఞానము అంటే ఇంద్రియాల ద్వారా తెలుసుకునేటువంటి జ్ఞానం. డైరెక్ట్ గా ఏదైనా సరే మనం చూడగానే పలానది అని తెలుసుకోగలడు, తాకగానే ఇది పలానా వస్తువు అని తెలుసుకోగలడు, గొంతు వినగానే ఇది పలానా వాళ్ళ గొంతు అని తెలుసుకోగలడు, మొహం చూడగానే మనిషిని ఈయన పలానా అని తెలుసుకోగలడు. ఇది అంటే మనకు ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలతో జ్ఞానాన్ని పొందుతున్నాం. జ్ఞానేంద్రియాలతో పొందేటువంటి జ్ఞానం కేవలం భౌతికమైనటువంటి జ్ఞానం. ప్రత్యక్ష జ్ఞానం కేవలం భౌతిక జ్ఞానం. కానీ మనం పరోక్ష జ్ఞానాన్ని పొందాలి. ఏమిటి పరోక్ష జ్ఞానం? సూక్ష్మ శరీరం ద్వారా పొందేదా, మనసు బుద్ధితో పొందేదా ప్రభు? పరోక్ష జ్ఞానము అంటే భగవంతుడికి సంబంధించినటువంటి సిద్ధాంతం, భగవంతుడికి సంబంధించినటువంటి భక్తికి సంబంధించినటువంటి మార్గం, ఆధ్యాత్మికంగా పురోగమించడానికి అవసరమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది పరోక్ష జ్ఞానం. ఇది మనం ఎవరైనా భక్తులకి ద్వారా మాత్రమే మనం తెలుసుకోగలుగుతాం. ఎవరైనా భక్తులు లేదంటే శాస్త్రం ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతాం. ఎవరైనా ఆచరిస్తుంటే మనం కూడా ఆచరించడం ద్వారా తెలుసుకోగలుగుతాం. అంతే తప్ప మన ఇంద్రియాల పరిమితిలోనే ఇవన్నీ కూడా అర్థం కావాలి అంటే అర్థమయ్యేటువంటివి కాదు. భగవంతుడికి సంబంధించినటువంటి తత్వం మన ఇంద్రియాలతో తెలుసుకోగలమా? లేదు ప్రభుజీ, మన ఇంద్రియాలతో తెలుసుకోలేం. ఎందుకంటే మన ఇంద్రియాలకి పరిమితి ఉంది. ఆ పరిమితమే ఉంది. పరిమితికి మించినటువంటి శాస్త్రం భగవంతుడికి సంబంధించినటువంటి శాస్త్రం, భగవంతుడికి సంబంధించినటువంటి సిద్ధాంతం. కాబట్టి దానికి ఇంద్రియాలను ఉపయోగించి తెలుసుకుంటా అంటే అది ఎప్పటికీ సాధ్యమయ్యేటువంటి పని కాదు. కాబట్టి మనము ప్రత్యక్ష జ్ఞానాన్ని మాత్రమే ఇంద్రియాలతో తెలుసుకోగలుగుతాం. కానీ ఇంద్రియాలకి అతీతంగా ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, అంటే భౌతిక ఇంద్రియాలకు అతీతమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది మనకి కేవలం ఇలాంటి సహాయ సహకారాలు, మనకు ఉన్నటువంటి భౌతికమైనటువంటి ఐశ్వర్యాన్ని భక్తులకి సహాయం చేయడానికి గనక ఉపయోగించినట్లయితే మాత్రమే అది తెలుస్తుంది. ఓకే, భగవత్ సేవ చేయడం, భక్తులు అవ్వడం అనేటువంటిది. అలాంటి చాలా మంది ఇప్పుడు విశుద్ధ భక్తులైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే ప్రభుపాదుల వారు చెప్పిన విధంగా ఈ శ్లోకాల్లో నవయోగేంద్రులు చెప్తున్నటువంటి విధంగా భక్తిలో పురోగమించినటువంటి వ్యక్తులు కూడా, భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా వాళ్ళకు ఉన్నటువంటి భౌతిక సంపదని డొనేషన్స్ రూపంలో టెంపుల్ కార్యక్రమాలకి, పండుగలకి, భక్తులకి అన్నదానాలకి చేయడం ద్వారా వాళ్ళందరూ కూడా ఉద్ధరింపబడ్డారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా విశుద్ధ భక్తులు అయ్యారు. ఇది భక్తిలో పురోగమించడానికి ఉన్నటువంటి ఒక మార్గం, మనకు ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని ఉపయోగించడం. నెక్స్ట్ 13వ శ్లోకం సుకోమల మాత. యద్ఘ్రాణభక్షో విహితః సురాయ యద్ఘ్రాణభక్షో విహితః సురాయ తథా పశోరాలభనం న హింసా తథా పశోరాలభనం న హింసా ఏవం వ్యవాయః ప్రజయా నరత్యా ఏవం వ్యయాయ ప్రజయా నరత్యా ఇమం విశుద్ధం న విదుః స్వధర్మం. ఇమం విశుద్ధం న విదుం స్వధర్మం. వేదాదేశం అనుసరించి యజ్ఞములందు సురను అర్పించినప్పుడు తదనంతరం దాన్ని ఆగ్రహించవలనే కానీ త్రాగరాదు. అట్లే యజ్ఞంలో పశువులు అనుమతింపబడినది కానీ విస్తృతమైన పశువతను అనుమతించలేదు. ధర్మపరమకు మైథునం కూడా అనుమతింపబడింది కానీ అది వివాహం ద్వారా సత్సంతానం కనుక కానీ ఇంద్రియ తృప్తి వరకు కాదు. అయినా దురదృష్టవశాత్తు బుద్ధిహీనులకు లౌకికులు తమ జీవిత కర్తవ్యాలను కేవలము ఆధ్యాత్మిక స్థాయిలో నిర్వహించవలని ఎరగజాలరు.
ప్రపాదుల వారి భాష్యం. పశుబలి గురించి మధ్వాచార్యులు ఈ విధముగా శ్లోకములను తెలిపింది. యజ్ఞేశ్వర భవనం ప్రోక్తం దేవతోద్దేశ పశోః హంసా నామ తదన్యత తస్మాత్తాం నాచరేద్భుత యతో యజ్ఞే మృతా ఊర్ధ్వం యాంతి దేవే చ పైతృకే అతో లాభాదాలభనం స్వర్గస్య నతు మారణం. ఈ శ్లోకాలను బట్టి ఒక్కొక్కప్పుడు వేదములు భగవత్ ప్రీత్యర్థము లేదా ఒకనొక దేవతా ప్రీత్యర్థము యజ్ఞంలో పశువులను నిర్దేశించను. కానీ ఎవడేని వేదాదేశములను ఖచ్చితంగా అనుసరింపకనే విచ్చలవిడిగా పశువధ చేసినచో అది నిజముగా హింసకే ఎగును. బుద్ధిమంతుడు ఎవడైనాను దాన్ని అంగీకరింపరాదు. పశు యజ్ఞమును చక్కగా నిర్వహించినచో బలి ఇవ్వబడిన పశువు వెంటనే దేవతాలోకములకు పితృలోకములకు చేరును. కనుక అట్టి యజ్ఞము పశువధ కాక వేద మంత్రముల ప్రభావం ప్రదర్శించుటి అగును. అట్టి వేద మంత్రముల శక్తిచే బలి పశువు శీఘ్రమే ఉన్నత స్థితికి చేరుకును. కానీ మంత్రోచ్చారణకు యోగులైన బ్రాహ్మణులు లేని కారణం ఆ విధముగా నామమాత్ర యజ్ఞశాల సాధారణ కవేలాగును. కనుక శ్రీ చైతన్య మహాప్రభు ఈ యుగంలో అట్టి పశుయజ్ఞం నిషేధించింది. అంతకు పూర్వకాలంలో కొందరు అధర్మ పనులు వైదిక యజ్ఞములకు తప్పు అర్థం చెబుతూ పశువధ మాంసభక్షణము అమోదయోగంలేనని నిరూపించి యత్నించింది. బుద్ధుడు అవతరించి వారి హేయమైన ప్రతిపాదన తోసిపుంచాడు. ఇది జయదేవ గోస్వామి చేట్లు వర్ణింపబడినది. నిందసి యజ్ఞ విధేరః శృతి జాతం నదయ హృదయ దర్శత పశుఘాతం కేశవధృత బుద్ధ శరీర జై జగదీశ హరే. దురదృష్టవశాత్తు బద్ధజీవులు 4 రకములు లోపములను కూడి ఉన్నారు. వాటిలో మోస ప్రవృత్తి ఒకటి. ఆ విధంగా వారు తమ క్రమానుగత పవిత్రీకరణకై భగవాన్ శాస్త్రములో కరుణతో వసగినట్టి మినహాయింపులను వారు దురుపయోగపరుచుతున్నారు. ఏకకాలం నా ఇంద్రియ సంతృప్తికి క్రమానుగతమైన ఉద్ధారణకు వేదాదేశం పాటించుటకు బదులు బద్ధాత్మలు బాహ్యములకు లౌకిక కార్యములుగా గోచరించాడు. అట్టి వాని అసలైన ప్రయోజనం విడిచి కేవలం దేహాత్మ బుద్ధితోనే మరింత పతనం చెందుదురు. ఆ విధంగా వారు వర్ణాశ్రమ పద్ధతి నుండి పూర్తిగా పతనం చెందిన వారి ఘోరముకు అవైదిక సంఘములను జన్మించి అచ్చ నెలకొనినటి ధర్మముని ఆత్మధర్మమని భావించరు. తత్ఫలితంగా వారు కేవలం మతాంధతను పెనవేసుకొని ఛాందసులుగా ఎదురు. అట్టి దుర్భాగ్య జనులు తమ జీవిత నిత్య కార్యములను పూర్తిగా దూరమే ఉన్న విషయమును విరుద్ధంగా భావించుచున్నారు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, వేద ఆదేశం ప్రకారంగా యజ్ఞాలలో మనము పశువులని బలి ఇవ్వచ్చు. అలా యజ్ఞంలో పశువులని బలి ఇచ్చిన తరువాత వాటిని తినవచ్చు. ఓకే, తర్వాత సుర అంటే ఏంటండి? సురను అర్చించినప్పుడు దానిని ఆఘ్రాణించాలి కానీ తాగకూడదు. అమృతం సుర అంటే అదే మందు, ప్రభుజీ సురాపానం అంటుంటారు. సురాపానం అంటారు కదా, మత్తు పానీయం. అంటారు కదా, మత్తు పానీయాలు. కరెక్ట్, మత్తు పానీయాలు. యజ్ఞాలలో మత్తు పానీయాలని అర్పించినప్పుడు ఆ మత్తు పానీయాల యొక్క స్మెల్ ఆఘ్రాణించాలే తప్ప అది తాగకూడదు. తర్వాత పశువధని యజ్ఞాలలో చేయవచ్చు, కానీ అలా అని ప్రతిరోజు పశువధ చేయమని కాదు. మైథునాన్ని కూడా అనుమతించబడింది. ధర్మయుతమైనటువంటి మైథునాన్ని కూడా అనుమతించబడింది. అది వివాహం ద్వారా మాత్రమే. అది కూడా నియంత్రణగా, ఇంద్రియ తృప్తి కోసం మాత్రం కాదు. కేవలం సత్సంతానాన్ని పొందడం కోసం, అసుర సంతానాన్ని పొందడం కోసం కాదు, సత్సంతానాన్ని పొందడం కోసం మనకి మైథునాన్ని శాస్త్రాలు అంగీకరించడం అనేటువంటిది జరిగింది. అంటే సత్సంతానం కోసం చేసేటువంటి మైథునం కూడా ధర్మమే అనేటువంటిది చెప్తున్నారు. ఇవన్నీ ఇలాంటి ఒక నియమాలు, నియంత్రణలతోటి ఈ విధంగా ఇంద్రియ భోగం చెయ్యాలి అనేటువంటి విషయం చెప్పబడింది. అసలు యాక్చువల్గా ఇవన్నీ ఇంద్రియ భోగం కాదు, ఇవన్నీ కూడా నియంత్రణగా మనము భగవత్ సేవగా చేయాలి. ఇవన్నీ అప్పుడు అది ధర్మం అవుతుంది. అలా కాకుండా నియంత్రణ అనేటువంటిది లేకుండా ఇంద్రియ భోగం చేయడం కోసం కాదు, కానీ వేదాలలో చెప్పబడినటువంటి విషయాల యొక్క సారాంశాన్ని అర్థం చేసుకోలేక ఇదంతా కూడా ఇంద్రియ భోగం కోసమే అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకొని జీవిత కర్తవ్యాలని
కర్తవ్యాలని భావిస్తూ మనం మన అస్తిత్వాన్ని కోల్పోతున్నాం. మన అస్తిత్వాన్ని మనము కోల్పోతున్నాం. క్రమానుగతంగా ఉద్ధరింపబడడం కోసం ఇవన్నీ కూడా ఒక నియమ నిబంధనలను పాటిస్తూ చేయమని చెప్పేసి చెప్పబడింది, కానీ ఇష్టం వచ్చినట్టు చేయమని కాదు. ఓకే, సో జయదేవ్ గోస్వామి చెప్పినటువంటిది ఇక్కడ ఏం చెప్తున్నారు అనంటే, అధర్మ పరులు వైదిక యజ్ఞములను తప్పు అర్థం చెబుతూ పశువధ మాంసభక్షణము ఆమోదయోగ్యము లేదని నిరూపించుటకు యత్నించిరి. బుద్ధుడు అవతరించి వారి హేయమైనటువంటి ప్రతిపాదనను తోసిపుచ్చాను. ఇది జయదేవ్ గోస్వామితో ఈ విధంగా చెప్పబడింది. బద్ధజీవులు 4 రకమైనటువంటి లోపాలతో కలిగి ఉన్నారు. ఇది మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటిదే. ఓకే, క్రమానుగతంగా పవిత్రీకరణకి భగవానుడు శాస్త్రములలో కరుణతో వసినటువంటి మినహాయింపులను వారు దురుపయోగపరుస్తున్నారు. అంటే ప్రవృత్తి మార్గాన్ని భగవంతుడు మనకి ఇస్తే దాన్ని మన కర్తవ్యము అని భావిస్తూ మనం అలానే దురుపయోగం చేస్తూ మనం ప్రవృత్తి మార్గంలో ఉండకుండా దాన్ని మిస్యూజ్ చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. దేహాత్మ బుద్ధిలోకి వెళ్ళిపోయి ఇంద్రియ భోగాన్ని చేస్తూ ఉంది. కాబట్టి ఇదంతా కూడా మన యొక్క దురదృష్టం. చైతన్య మహాప్రభు ఏం చెప్పారండి? యజ్ఞాలలో కూడా పశువులను బలి ఇవ్వడం నిషేధించేశారు. ఓకే, ఎందుకంటే ప్రస్తుతం కలియుగంలో యజ్ఞాలు అనేటువంటివి సక్రమంగా జరగట్లేదు. కాబట్టి యజ్ఞాలలో పశువులను బలి ఇవ్వచ్చు అని శాస్త్రంలో చెప్పినా సరే యజ్ఞాలలో పశువులను బలి ఇవ్వడం కూడా ఆపేయాలి అని కలియుగ జనులకు చెప్పారు. ఇది యజ్ఞాలలో పశువులను బలి ఇవ్వడం మన కలియుగానికి సంబంధించింది కాదు. అది ఇంతకు ముందు యుగాల్లో సత్యయుగంలో ఇవ్వచ్చు. ఎందుకంటే సత్యయుగంలో విశుద్ధమైనటువంటి బ్రాహ్మణులు ఉన్నారు, శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు, మంచిగా యజ్ఞాలు నిర్వహించగలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు యజ్ఞాలు నిర్వహిస్తే సక్రమంగా యజ్ఞం సక్సెస్ అవుతుంది. అలా సక్సెస్ అయ్యేటువంటి యజ్ఞాలు బలిస్తే ఓకే, లేదు అంటే నరకానికి వెళ్తాం. మనం నరకానికి వెళ్తాం. ఆ బలివ్వబడినటువంటి జంతువుకు కూడా సరి అయినటువంటి గమ్యం రాదు. కాబట్టి అలా చేయకూడదు అనేటువంటి విషయాన్ని మనకి చైతన్య మహాప్రభు తెలియజేశారు. నెక్స్ట్ 14వ శ్లోకం. రమాదేవి మాతాజీ. ఏ త్వనేవం ఏ రమాదేవి కోదాడ మాతాజీ. ఓకే, రామారావు ప్రభుజీ చదవండి. హరే కృష్ణ. రామారావు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ చదువుతాను. ఏ త్వనేవం విధో సంతః స్తబ్ధా సదభిమానినః. ఏత్వనేవం విధో సంతః స్తబ్ధా పదభిమానినా. పశూన్ దృహ్యంతి విశ్రద్ధా ప్రేత్య కాదంతి తే చ తాన్. పశూన్ దృశ్యంతి విశ్రబ్ధా ప్రేత్య భావంతి తే చ తాన్. హరే కృష్ణ. నిజమైన ధర్మము ఎరుగకులను తమను తాము పూర్తిగా పుణ్యాత్మని భావించడి, పాపకర్ములు తమను పూర్తిగా విశ్వసించడి అమాయక పశువుల ఎడ ఎటువంటి పరితాపము లేకుండా గృహం చేయబడును. తదుపరి ఆత్మలో అట్టి పావులు ఈ జగత్తులో వారిచే చంపబడిన జంతువులచే తినబడును. భాష్యము. భగవన్ నియమములకు శరణాగతులం కాబట్టి మనుషులలోని గొప్ప దోషమును ఈ శ్లోకములో మనం స్పష్టంగా చూడవచ్చును. శ్రీమద్ భాగవతము నందు హఠాన్ భక్త సంతో మహద్గుణం అని చెప్పబడినది. అనగా భగవానుని సర్వాధిక్యమును అంగీకరించిన వాడు క్రమముగా అత్యంత పాప స్వభావమునకు గురి అవుతును. అవి వారికి ఘోరమైన క్లేశములను కలుగుచేయును. అమెరికా వంటి పాశ్చాత్య దేశములలో పలువురు వ్యక్తులు తాము పరమ ధార్మికులమని, ఒక్కొక్కప్పుడు ప్రవక్తలమని లేదా భగవత్ ప్రతినిధులమని కూడా గర్వంగా ప్రకటించుకొని ఉందరు. తమ ధార్మికతను డంభములు చెప్పుకొనుచునే వారు కడేవారలో అసంఖ్యాక పశువులను క్రూరముగా నశించుట, వధించుట ఎందు లేదా ఇంద్రియ భోగము కొరకు వేటకు వెడలుట
ఎందు ఎంత మాత్రము భయపడరు, సందేహించరు. మిస్సిసిపి రాష్ట్రంలో ఒక్కొక్క మారు నందిని చంపే పండుగలు జరుగుతుంటాయి. ఆ పండుగలలో కుటుంబములన్నీను తమ కల్పములచే నంది క్రూరముగా వధింపబడును చూస్తూ ఆనందిస్తారు. అట్లే ఒక మాజీ అమెరికా ప్రెసిడెంట్ గోవధ లేనిదే ఏ సాంఘిక కార్యమును పూర్తి చేయనట్టు భావించేవాడు కాదు. అట్టి వ్యక్తులు భగవన్ నియమములను చక్కగా పాటించుతున్నట్టును అపోహ పడుతుంది. అట్టి మూర్ఖత్వ కారణమున వారికి వాస్తవికతతో సంబంధమే నశించిపోవును. వధ చేసి ఉద్దేశంతో ఒక వ్యక్తి పశువుని పెంచినప్పుడు అది సాగు అయ్యే రీతిలో అతడు బాగుగా మేత పెట్టుచును. ఆ విధంగా పశువు అతని తన రక్షకుడిగాను ప్రభువుగాను భావించును. ఎప్పుడైతే యజమాని పుట్టతదుకు ఆ నిస్సహాయతను పశువు చెంతకు పదునైన కత్తితో గాని తుపాకుతో గాని వధ చేసినప్పుడు ఆ పశువు తనలో తాను ఓహో యజమాని నాతో పరహాసమాడుచున్నాడు అని తలపోయాను. ఆ నామమాత్ర ప్రభువు నిజమునకు రాచున్న రూపము పశువు కేవలము చివరి క్షణంలో తెలుసుకున్నాను. అమాయక పశువులను చంపెడి క్రూర యజమానులు తదుపరి జన్మలో నిస్సందేహముగా అదే రీతిలో చంపబడినని వేదాంగంలో స్పష్టముగా చెప్పబడినది. మాంసభక్ష ఇత మాత్ర జన్య మాంస ఆత్మాహం ఏ తన్నా అపన్నస్య మాం వత్సం ప్రవంతి మనిషి ఏ జీవి మాంసమును నేను ఇతడు భుజించున్నానో అది నన్ను తదుపరి జన్మలో భుజింపగలదు. ఆ విధముగా మాంసం అనే పదమును విద్వాంసులచే వర్ణించబడినదిగా పశుఘాతకులు ఈ ఘోరమైన గతి నారదమునిచే ప్రాప్తించినట్టు శ్రీమద్భాగవతమునకు నిర్వచించబడిన నామమాత్రములో అప్పుడు ప్రాచీన బర్హి అమితముగా పశువధ కావించి ఉన్నది. హరే కృష్ణ, నేను చదువుతాను. భోగో ప్రజాపతే రాజన్ పశూన్ పశ్యత్వయా ధ్వరే సంజ్ఞాపితాన్ జీవ సంగాన్ నిర్ఘృణేన సహస్రశ ఏతే త్వాం సంప్రతీక్షంతే స్మరంతో వైశసంతవ సంపరేత మయఃకూటైస్ చిందత్యుత్తితం తమన్వవః. ఓ ప్రజాపాలకుడైన రాజా, యజ్ఞస్థలిలో నీవు దయ కాని కనికరము కాని లేకుండగా బలి ఇచ్చినటువంటి పశు సంఘములను ఆకాశమున ఒక మారుగాంచు. నీవు తమకు కలిగినటువంటి బాధకు ప్రతీకారము తీర్చుకున్నట్టు ఆ పశువులు నీ మృత్యువు కొరకు వేచి ఉన్నవి. నీవు మరణించినంతనే అవి అత్యంత క్రోధము కలిగినవై తమ లోహమయమగు కొమ్ములతో నీ దేహమును చిన్నాభిన్నము చేయగలవు. పశుఘాతకములను అట్టి శిక్ష మృత్యులోకములో యమరాజు ఆధ్వర్యమున వసగబడును. అనగా పశువును చంపువాడు లేదా మాంసభక్షమును చేయువాడు తన ప్రీత్యర్థము దేహము వసగినటువంటి పశువులకు నిస్సందేహంగా రుణగ్రస్తుడగును. తదుపరి జన్మలో తన దేహమును భుజించుటకు వసగి మాంసభక్షకుడు తప్పక రుణము చెల్లించుకొనవలసి ఉండును. భుజింపబడుటకు దేహమును వసగట ద్వారా రుణమును తీర్చుకుంటా వేదవాంగ్మయము ధృవపరచబడినది. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ విషయం, చాలా మందికి భయం కలిగే విషయం, కానీ సత్యం. ఏమిటి ఆ సత్యం అంటే, పురాణాలని శాస్త్రాలని అడ్డం పెట్టుకుని ఒకప్పుడు యజ్ఞాల్లో బలి ఇవ్వడము అనేటువంటిది చూసాము. అలానే ఇప్పుడు అలాంటి యజ్ఞాలు చేయలేకపోయినప్పటికీ అలా బలి ఇవ్వడము అనేటువంటిది సాంప్రదాయంగా పెట్టుకుంటున్నాం. ఇప్పుడు కొంతమంది ఊళ్ళల్లో చూస్తే కొంతమంది బలి ఇస్తూ ఉంటారు. కేవలం వాళ్ళు ఇంద్రియ భోగం కోసం మాత్రమే ఈ బలిస్తున్నారు. ఎందుకంటే యజ్ఞం ఎలాగూ సక్సెస్ అయ్యేది లేదు, చంపినటువంటి జంతువు ఉద్ధరింపబడేది లేదు, చంపబడినటువంటి జంతువు ఉద్ధరింపబడేది లేదు, చంపిన వాడికి పుణ్యఫలం వచ్చేది లేదు. నేను ధార్మిక కర్మ చేస్తున్నాను అనేటువంటి భావనలో వాళ్ళు హత్యలు చేస్తున్నారు.
హత్యలు చేసినటువంటి వ్యక్తికి పాపం వస్తుంది కానీ పుణ్యం రాదు. నేను ధర్మయుతంగా ఉన్నాను, నేను చాలా గొప్పగా ఉన్నాను, నేను 100 మందికి మాంసాహార భోజనాన్ని వడ్డించి పెట్టేశాను అని అనుకుంటాడు. అంటే అన్నదానం చేసినట్టు ఫీల్ అయిపోతారు. అన్నదానమే చేస్తున్నారు వాళ్ళు, కానీ మాంసాహారంతో అన్నదానం. అంటే ఇప్పుడు కొంతమంది శూద్రుల కుటుంబాలలో వివాహాలు జరిగాయనుకోండి, వాళ్ళు ఏం చేస్తారండి, మేకల్ని గొర్రెల్ని కోసి అందరికీ ఆహారంగా పెడతారు. పెడతారు కదా భోజనాలు, మాంసాన్ని భోజనంగా పెడతారు. ఎంత పాపమో చూడండి, అది మహాపాపం. ఇలాంటివన్నీ కూడా చేస్తున్నటువంటి కొంతమంది వాళ్ళ ఇంట్లోనే జంతువుల్ని పెంచుకుంటారు. మేకల్ని పెంచుకునే వాళ్ళు, గొర్రెల్ని పెంచుకునేటువంటి వాళ్ళు, గొర్రెల మీద మేకల మీద ప్రేమతో పెంచుకుంటున్నారా? కోళ్లను పెంచుకునే వాళ్ళు ఎందుకు పెంచుకుంటున్నారు? ఒక కోడిని పెంచితే ఆ కోడి ద్వారా గుడ్లు పెడితే, ఆ గుడ్ల ద్వారా మళ్ళీ కోడి పిల్లలు అయితే, ఆ కోడి పిల్లలు పెద్ద అయ్యి కొంచెం ఒళ్ళు వచ్చిన తర్వాత, శరీరం వచ్చిన తర్వాత వాటిని చంపేసి తినొచ్చని కదా. అంటే ఇలాంటి భావనలో మనం జంతువులను కూడా పెంచుకుంటూ ఉంటాం, కానీ పాపం జంతువులకి తెలియదు మన క్రూరత్వం గురించి. అవేమనుకుంటే నా యజమాని నన్ను బాగా చూసుకుంటున్నాడు అని అనుకుంటాయి. నాకు మంచిగా మేత వేస్తున్నాడు, నాకు ఆకలి లేకుండా చూసుకుంటున్నాడు, నేను మంచిగా ఉండడానికి నా యజమాని కారణం. యజమాని పట్ల ప్రేమను కూడా ప్రదర్శిస్తాయి. ఎప్పుడైతే యజమాని దాన్ని చంపడానికి, ఎప్పుడైతే దానికి బలంగా తయారైందో ఆ జంతువు, అప్పుడు ఆ యజమాని దాన్ని చంపడానికి కత్తి తీసుకొని వస్తే కూడా దానికి అర్థం కాదు. నన్ను ఇంతగా ప్రేమించే యజమాని, ఇంతకాలం నాకు ఆహారాన్ని పెట్టి నన్ను ఇంత బలంగా తయారు చేసిన యజమాని నన్ను ఎందుకు చంపుతాడు అనుకుంటది. మెడ నరికేంత వరకు దానికి తెలియదు పాపం తన యజమాని తను మోసం చేస్తున్నాడు. ఇలాంటి వ్యక్తులు మరణించిన తర్వాత వాళ్ళ చేతిలో మరణింపబడినటువంటి పశువులన్నీ కూడా పగ తీర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాయి. ఎందుకంటే అప్పటిదాకా నమ్మించి మోసం చేశారు కదా. శాస్త్రం ఖచ్చితంగా చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే, మనం ఎన్ని జీవులనైతే చంపేసి తిన్నామో, ఎన్ని జంతువులనైతే చంపేసి తిన్నామో, అన్ని జంతువుల చేతిలో చావడానికి మళ్ళీ మనం సిద్ధంగా ఉండాలి. మనం ఎలా తిన్నామో మన శరీరాన్ని కూడా అవన్నీ అలా తింటాయి. మనం చచ్చిపోయినప్పుడు మరి నెక్స్ట్ జన్మలో మనం చంపబడే జీవుగా, వాళ్ళు చంపే జీవులుగా పుడతారు. వాళ్ళ చేతిలో మళ్ళీ మనం చంపబడతాం. ఇది శాస్త్రం చెప్తున్నటువంటి విషయం. ఇదేదో మనందరికి మనం సొంతంగా కవిత్వం చేసి చెప్పినటువంటి విషయం కాదు. అంటే ఇప్పుడు మనం ఎన్ని కోళ్ళను చంపామో అన్ని కోళ్ళు చంపే జీవులుగా పుడతాయి. వాళ్ళ చేతిలో మనం చావడానికి అన్ని జన్మలు ఎత్తాలి మళ్ళీ మనం. ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క జంతువుని మనం చంపే 100 జంతువులను చంపామనుకో, మనం 100 జన్మలు ఎక్కి ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క జంతువు చేతిలో మరణించాలి మనం. మళ్ళీ మన శరీరాన్ని ఆ జంతువులు తినాలి. ఆ విధంగా కర్మ అనేటువంటి దాని ప్రతిఫలం అనేటువంటి దాన్ని మనం అనుభవించాల్సి ఉంటుంది. ఇది చాలా ఘోరమైనటువంటి విషయం. ఇది తెలుసుకున్నటువంటి వ్యక్తి ఎవరు కూడా ఇలాంటి పనులు చేయరు. కాబట్టి ఒక జంతువుని చంపడం అంటే ఆ జంతువుకి మనం రుణపడి అవుతున్నాము అనేటువంటి విషయం తెలుసుకోవాలి. అలా అని వేదాలలోనే చెప్పబడి ఉంది. ఏ వేదాల ద్వారా యజ్ఞాల్లో చంపొచ్చు అని చెప్పబడిందో ఆ వేదాలలోనే చెప్పబడి ఉంది. ఏ విధంగా మనం రుణపడతాం, ఏ విధంగా మనం మళ్ళీ ఆ జంతువుల చేతిలో చంపబడతాం అనేటువంటి విషయం. పైగా ఇంకా మనల్ని నరకానికి తీసుకెళ్లి యమధర్మరాజు ఆధ్వర్యంలో మనం ఎంతమందిని చంపామో అంతమందికి కొమ్ముళ్ళిచ్చి, క్రూరమైనటువంటి జంతువుల రూపాలనిచ్చి, మళ్ళీ వాళ్ళ చేతిలో మనల్ని చంపించి అక్కడ మనకు శిక్షను వేపిస్తారు. ఆ విధంగా వేస్తారు. వాడైన కొమ్ములతోటి మనల్ని పొడిచే విధంగా అలాంటి శిక్షలు వేస్తారు. కాబట్టి ఇలాంటి ఒక పుణ్యకార్యాలు చేస్తున్నాం అనేటువంటి భావనలో మనం ఎప్పుడు కూడా ఇలాంటి పాప కార్యాలు చేయకూడదు అని మనకి వార్నింగ్ ఇస్తున్నారు. ఓకే, ఇక్కడ కాపుదాం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ దండోత్. థ్యాంక్ యూ.